అందరికీ నమస్కారం అండి. జాతీయాల్ని సంస్కృతంలో వాచోయుక్తయః అంటారు అని మనం తెలుసుకున్నాం. ఈరోజు సంస్కృతంలో ఉండేటువంటి ఒక జాతీయం మీతో పంచుకుంటాను. లోకంలో చాలా మందిని మనం చూసే ఉంటాం. వాళ్ళు ఎప్పుడు నేను చాలా ధర్మాత్మునండి, నేను చాలా పుణ్యాత్మునండి, అటువంటి పనుల అబ్బిబ్బి నేను అస్సలు చేయనండి ఇలా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళ జీవితాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే ఇలాంటివి మాటల్లో తప్ప వాళ్ళ చేతల్లో ఎక్కడ మనకు కనిపించవు. అటువంటి వాళ్ళని ఉద్దేశించి మనం చెప్పాలి అనుకుంటే వాడికి ధర్మం మాటల్లో మాత్రమే ఉంటుంది, చేతల్లో ఉండదు, అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్పే బదులుగా మనం ఒక్క వాక్యం చెప్పచ్చు. వాడు ధర్మధ్వజుడండి అంటే ధ్వజంలోనే వాడి ఏదో ఒక బోర్డు పెట్టుకో ఉంటాడు, నేను ధర్మాత్ముడిని అని. దాంట్లోనే ఉంటుంది ధర్మం, చేతల్లో ఉండదు, కేవలం మాటల్లో మాత్రమే ఉంటుంది అని మనం చెప్పచ్చు. సహా ధర్మధ్వజః అర్థాత్ ధ్వజే ఏవ తస్య ధర్మః భవతి నతు ఆచరణే అని మనం చెప్పచ్చు. ధర్మధ్వజః. దీనికి సమానమైనటువంటి జాతీయం తెలుగులో ఏముందో మీకు తెలిస్తే కామెంట్ చేసి తెలియజేయండి. బాగుంది కదా? థ్యాంక్ యూ.